30 km/h వేగంతో ఒక వ్యక్తి కానీ ప్రయాణం చేస్తే అతను 10 pmకి తను చేరాల్సిన గమ్యాన్ని చేరుకుంటాడు. ఒకవేళ అదే వ్యక్తి 40 km/h వేగంతో కానీ ప్రయాణం చేస్తే అతను 8 pmకి చేరుకుంటాడు తను చేరాల్సిన గమ్యాన్ని. ఇదే వ్యక్తి 60 km/h వేగంతో కానీ ప్రయాణం చేస్తే అతను చేరాల్సిన గమ్యంని ఎంతకు చేరుతాడు అని క్వశ్చన్ అడిగారు అనుకున్నాం. చూడండి, 30 km/h వేగంతో కానీ ప్రయాణం చేస్తే తన గమ్యాన్ని 10 pmకి చేరుకుంటాడు. 40 km/h వేగంతో ప్రయాణం చేస్తే 8 pmకి చేరుకుంటాడు. 60 km/h వేగంతో ప్రయాణం చేస్తే ఎంతకు చేరుకుంటాడు అనేది క్వశ్చన్. అయితే ఈ క్వశ్చన్ చూడండి, మనకి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నేను ఏమని చెప్పాను, నేను ఒక కాన్సెప్ట్ చెప్పాను. ఏంటది? ఒకవేళ కాలాలు కానీ ఏపీలో ఉంటే వేగాలు అనేవి హెచ్పిలో ఉంటాయి. ఒకవేళ వేగాలు అనేవి హెచ్పిలో ఉంటాయి, కాలాలు అనేవి ఏపీలో అనే కాన్సెప్టే ఇది ఇండైరెక్ట్గా చెప్పాలంటే. అయితే ఇది ఏంటి అని అంటే, ఇక్కడ చూడండి, కాలాలని మనం ఏపీలో ఉన్నాయని చెప్పగలమా? ఇక్కడ చెప్పలేము. ఎందుకంటే మనకి ఇచ్చిన రెండే కాలాలు కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంటుందో మనం చెప్పలేము. సో దాన్ని పక్కన పెట్టియండి. మరి వేగాల సంగతి ఏంటి అంటే, వేగాలు చూడండి, ఇక్కడ మధ్య డిఫరెన్స్ ఎంత 10, ఇక్కడ డిఫరెన్స్ ఎంత 20. కాబట్టి ఇవి ఏపీలో లేవు. అయితే మరి ఇవి హెచ్పిలో ఉన్నాయో లేదో చెక్ చేసేయండి, సింపుల్గా అయిపోతుంది. ఒకవేళ ఇవి హెచ్పిలో కానీ ఒకవేళ ఉంటే ఇవి ఏపీలో ఉన్నట్టు, అంతే కదా. కాలాలు అనేవి, ఇవి స్పీడ్స్ అనేవి హెచ్పిలో ఉంటే ఇవి ఏపీలో ఉన్నట్టు. మరి హెచ్పిలో ఉండడం అంటే ఏంటి? నేను ఆల్రెడీ ఒక ఫామ్లో చెప్పాను. నాకు గుర్తుంటే రాయండి, లేదంటే నార్మల్గా చేద్దాం. ఫార్ములా ఏంటి అని అంటే 2 × AC. ఏ అంటే ఏంటి? ఏబిసిలో ఏసీ అంటే ఏసి, అంతే కదా. 2 × 30 × 60 బై ఏ ప్లస్ సి. ఏ ప్లస్ అంటే 30 + 60 90 అవుతుంది. సో ఓకే, ఇప్పుడు చూడండి, 3 ఎంతలా? 3 3ల 3 రెళ్ళ, 2 రెళ్ళు ఎంత? 4, 1 0 ఉంది. అంటే ఏమవుతుంది? 40 km/h అవుతుంది ఆన్సర్. అంటే ఇదేంటిది? హరాత్మక మధ్యమం. చూడండి, హరాత్మక శ్రేణిలో హరాత్మక మధ్యం మధ్యలో ఉంది కదా. సో ఈ హరాత్మక మధ్యం 40 వచ్చిందా లేదా? కాబట్టి హరాత్మక మధ్యం 40 వచ్చింది. కాబట్టి ఇది హరాత్మక శ్రేణిలో ఉన్నాయి. ఓకేనా? మరి ఇవి హరాత్మక శ్రేణిలో ఉంటే కాలాలు ఏమవుతాయి? అంక శ్రేణిలో ఉంటాయి. మరి ఇవి అంక శ్రేణిలో ఉన్నాయా లేదో చూడండి ఒకసారి. ఇప్పుడు అంక శ్రేణిలో అరేంజ్ చేయండి. 10 - 2, ఇక్కడ ఏమవుతుంది? -2. ఆటోమేటిక్గా అంక శ్రేణి అవుతుందా లేదా? 8లోంచి 2 తీస్తే 6 pm అవుతుంది మన ఆన్సర్. డైరెక్ట్గా వచ్చింది చూడండి, ఎంత సింపుల్గా మనం ఫైండ్ చేయొచ్చు ఈ లాజిక్ని అప్లై చేస్తే. ఏంటి? 6 pm అవుతుంది ఆన్సర్. ఓకే, ప్రాబ్లం ఇలా ఇచ్చేటప్పుడు ఇలా చేస్తాం. అయితే మనకి ఈ ఐడియా రాలేదు కంప్లీట్లీ, మీకు తెలియదు ఈ కాన్సెప్ట్ గురించి. అప్పుడు ఏం చేయాలి? అప్పుడైనా చేయొచ్చు. అయితే ఇక్కడ చూడండి, అప్పుడు ఎలా చేస్తామంటే, స్పీడ్స్ ఎలా ఉన్నాయి? 30, 40, 60లో ఉన్నాయి. మరి వీటి యొక్క ఎల్సిఎం ఎంత అవుతుంది? 120. ఓకేనా? ఎల్సిఎం 120. టైమ్స్ ఫైండ్ చేయొచ్చు కదా. నేను ఆల్రెడీ ఈ ప్రాబ్లమ్స్ డీల్ చేసి ఉన్నాను ఆల్రెడీ. స్పీడ్స్ అనేవి 3 ఇస్తే 4 ఇస్తే ఏం చేయాలనేది నేను ఆల్రెడీ డీల్ చేశాను. ఇప్పుడు ఏమవుతుంది? 30 ఎంతలు అవుతుంది? 34 అవుతుంది. 40 ఎంతలు? 120. 40 3ల 120. నెక్స్ట్ 60 ఎంతలు? 120. 60 రెళ్ళు 120. 4, 3, 2. ఇప్పుడు మళ్ళీ ఐడియా వస్తుంది చూడండి. ఇవేంటివి? స్పీడ్స్. ఇవేంటివి? టైమ్స్. ఓకేనా? ఇవి స్పీడ్స్, ఇవి టైమ్స్. ఒకసారి చూడండి, టైమ్స్ డిఫరెన్స్లు ఎలా ఉన్నాయి చూడండి. 3కి 2కి డిఫరెన్స్ 1 అంటే ఏంటి? 2, 3, 4 ఒక ఆర్డర్లో ఉన్నాయి కదా. అంటే ఇవేవి అంక శ్రేణిలో ఉన్నాయి సింపుల్గా చెప్పాలంటే. అది డిఫరెన్స్ అనేది సేమ్ ఉందంటే ఇక్కడ కూడా డిఫరెన్స్ సేమ్ ఉంటుంది, అవునా కాదా? అంతే కదా. ఇవి టైమింగ్స్ అయినప్పుడు ఈ వీటికి ప్రపోర్షనాలిటీ ఉంటుంది కదా. ఇవి ఎలా ఉంటాయి, ఇవి అలాగే ఉంటాయి. ఆటోమేటిక్ ఏమవుతుంది? ఈ 2, 3, 4 డిఫరెన్స్, ఒక్కొక్క దాని డిఫరెన్స్ 4కి 3కి డిఫరెన్స్ 1, 3కి 2కి డిఫరెన్స్ 1 అయినప్పుడు ఆటోమేటిక్ ఈ గ్యాప్ కూడా సేమ్ ఉంటుంది. అంటే 10కి 8కి డిఫరెన్స్ 2 అయినప్పుడు ఈ రెండు డిఫరెన్స్ 2 అవుతుంది. ఆటోమేటిక్ ఇది కూడా 6 pm అవుతుంది. ఓకేనా? ఇప్పుడు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటాను. ఇది సింపుల్గా మనం లాజిక్ని అప్లై చేయొచ్చు. ఒకవేళ లేదు ఇలా చెయ్యను అని అంటే ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి కూడా చేయొచ్చు. ఇక్కడ వరకు మెథడ్ సేమ్. ఎందుకు? మనకి స్పీడ్స్ 3 ఇచ్చినప్పుడు దాని ఎల్సిఎం తీసుకొని మనం వాటి నుంచి టైమ్స్ అనేవి ఫైండ్ చేస్తాం. ఇక్కడ వరకు మెథడ్ అనేది సేమ్ ఉంటుంది. మరి ఇక్కడ నుంచి మనం చేయాల్సింది ఏంటి? మన పాత మెథడే చేసుకెళ్ళిపోతాం. పాత మెథడ్ ఏంటి అని అంటే, ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటి అని అంటే ఈ రెండింటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది, దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లేదు. ఇది కనుక్కోవాలి మనం. కాబట్టి దీన్ని కొద్దిసేపు పక్కన పెట్టేసి ఈ రెండింటిని కంపేర్ చేస్తూ మనం డిస్టెన్స్ని ఫైండ్ చేయొచ్చు. ఎలాగో చూడండి.
ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? టైం డిఫరెన్స్ 1. మరి ఇక్కడ టైం డిఫరెన్స్ ఎంత ఉంది చూడండి, 10 PM 8 PM టైం డిఫరెన్స్ ఎంత అంటే 2 hours డిఫరెన్స్, అవునా కాదా? 10 PMకి 8 PMకి టైం డిఫరెన్స్ 2 hours. ఇక్కడ టైం డిఫరెన్స్ రేషియోలో 1 అనేది 2 hours అయితే మనకు కావాల్సింది ఫర్ ఎగ్జాంపుల్ 4 అనుకుంటే 4 ఎంత అవుతుంది అంటే 4 2 8 hours అవుతుంది. ఇదేంటిది 8 hours. అయిపోయినట్టే ప్రాబ్లం సాల్వ్. ఎలాగా? ఇది 8 hours పాటు ప్రయాణం చేస్తే 10 PMకి చేరుతాడు, అవునా కాదా? 8 hours పాటు ప్రయాణం చేస్తే 10 PMకి చేరుతాడు. మరి మనం 4 అనేది 8 hours అయినప్పుడు ఈ 2 ఫైండ్ చేయలేమా? 2 ఫైండ్ చేయొచ్చు. 2 ఎంత అవుతుంది అప్పుడు ఆటోమేటిక్గా 2 4 hours అవుతుంది. ఇది ఈ 2 వాల్యూ ఎంత అవుతుంది? 4 hours అవుతుంది. ఇదే కదా, ఈ రెండింటిని కంపేర్ చేసి మనం ఆన్సర్ చెప్పొచ్చు. ఎలాగో చూడండి, 8 hours పాటు ప్రయాణం చేస్తే అతను 10 PMకి చేరుతాడు. అదే 4 hours పాటు ప్రయాణం చేస్తే ఎంతకు చేరుతాడంటే 8 hours కంటే 4 hours ఎంత తక్కువ? 4 hours తక్కువ. అంటే 4 hours ముందే చేరిపోతాడు, అవునా కాదా? ఎందుకు? ఇతను 8 తక్కువ కాబట్టి 10 కంటే 4 తక్కువ ఉంటుంది, 6 PM అవుతుంది ఆన్సర్. ఓకేనా? ఇలా అయినా చెప్పొచ్చు. లేదు ఈ మధ్యలో ఫైండ్ చేసినని చెప్పవచ్చు. మధ్యలో ఏంటి? 3 ఎంత అవుతుందంటే 6 hours. 6 hours పాటు ప్రయాణం చేస్తే 8 PMకి వెళ్తాడంటే మరి 4 hours పాటు ప్రయాణం చేస్తే ఎంతకు చేరుతాడంటే 6 కంటే 4 ఎంత తక్కువ? 2 hours తక్కువ. అంటే 2 hours ముందే చేరిపోతాడు, అంటే 6 PMకి చేరుతాడు. ఇలా కూడా మనం ఆన్సర్ చెప్పొచ్చు. ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు ఎంత ఈజీగా మనం చేయొచ్చు. అయితే ఇప్పుడు మనం నేర్చుకుంటుందంతా, ఇప్పుడు మనం చేస్తుందంతా దేని బేసిస్లో చేసుకుంటున్నాం? ఒకవేళ వేగాల నిష్పత్తికి కాలాల నిష్పత్తి విలోమానుపాతంలో ఉండే కాన్సెప్ట్ మనం నేర్చుకుంటున్నాం. అది ఏ కాన్సెప్ట్ అంటే కాన్సెప్ట్ నెంబర్ 1, డిస్టెన్స్ సేమ్ అయితే లేదా డిస్టెన్స్ కాన్స్టెంట్ అయితే. చూడండి, 34లో 120, 43లో 120, 62లో 120. ఆ కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం నేర్చుకుంటున్నాం. ఓకేనా? ఈ ప్రాబ్లం మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూసాక మీకు కంప్లీట్లీ ఈ కాన్సెప్ట్కి సంబంధించి ఏవైతే డౌట్స్ ఉన్నాయో అన్నీ క్లియర్ అయిపోతాయి. ఇంకో ప్రాబ్లం, నెక్స్ట్ ప్రాబ్లంకి వచ్చేసరికి చూడండి, ఒక వ్యక్తి 60 km/h వేగంతో కానీ ప్రయాణం చేస్తే అతను 18 నిమిషాలు తను చేరాల్సిన గమ్యాన్ని ముందుగానే చేపాడు. ఒకవేళ అదే వ్యక్తి 20 km/h వేగంతో కానీ చేరినట్టయితే అతను చేరాల్సిన గమ్యాన్ని 22 నిమిషాలు లేట్గా చేరాడు. 22 నిమిషాలు లేట్గా చేరాడు. అయితే అతను ఎంత స్పీడ్తో చేరితే అతను 62 నిమిషాలు లేటుగా చేరుతాడు? అతను ఎంత స్పీడ్తో ప్రయాణం చేస్తే 62 నిమిషాలు లేటుగా వెళ్తాడు? చూడండి, క్వశ్చన్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. 60 km/h వేగంతో కానీ ఒక వ్యక్తి ప్రయాణం చేసినట్లయితే అతను 18 నిమిషాలు లేటుగా చేరుతాడు చేరాల్సిన గమ్యాన్ని. 20 km/h వేగంతో కానీ ఒకవేళ 18 నిమిషాలు ముందుగా చేరుతాడు. 20 km/h వేగంతో కానీ ఒకవేళ ప్రయాణం చేస్తే 22 నిమిషాలు లేటుగా చేరుతాడు. ఎందుకు? స్పీడ్ తగ్గింది కాబట్టి లేటుగా చేరుతాడు. మరి 62 నిమిషాలు లేటుగా చేరాలంటే ఏ స్పీడ్తో ప్రయాణం చేయాలి? ఆప్షన్ పెట్టి కొంతమంది చెప్తారు. ఏమని చెప్తారు ఆప్షన్ పెట్టానంటే? ఇది 18 minutes ఎర్లీ అని అంటే స్పీడ్ ఏంటి? ఎక్కువ స్పీడ్ ఉంటే కదా వేగం వెళ్తాడు. మరి 20 km/h వేగంతో వెళ్ళేటప్పుడు అంటే స్పీడ్ తగ్గింది కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది? అతని యొక్క కాలం అనేది ఎక్కువ టైం తీసుకుంటుంది. అంటే ఏంటి? లేట్ అయిపోతాడు. ఎంత లేట్? 22 నిమిషాలు లేట్ అయిపోయి ఇది ఇంకా లేట్ అయ్యాడంటే స్పీడ్ ఇంకేమవుతుంది? తగ్గిపోతుంది, ఇంకా తక్కువ స్పీడ్ ఉంటుంది అని కూడా ఆప్షన్ బట్టి చెప్పొచ్చు. కానీ ఆప్షన్స్ అన్నీ మళ్ళీ అలాగే ఇచ్చేస్తే, దేనికంటే ఆప్షన్స్ అన్నీ తక్కువే ఇచ్చేస్తే, అందుకు మన ఆప్షన్ మెథడ్ అనేది అన్ని వేరేలా కరెక్ట్ కాదు, బట్ ఆప్షన్స్ చూస్ చేయడం కరెక్ట్. అయితే ఇక్కడ ఏం చేయొచ్చు అని అంటే ఒకసారి చూడండి. మరి ఇవి స్పీడ్స్ కదా, ఇవేంటివి? టైం యొక్క డిఫరెన్సెస్. ఒకవేళ మనం ఇక్కడ ఒక చిన్న అబ్జర్వేషన్ ఫస్ట్ చేద్దాం. ఫస్ట్ ఏంటిది? ట్రయల్ అండ్ ఎర్రర్ టైప్లో మనం ఏం చేస్తాం? అంక శ్రేణి మరియు హరాత్మక శ్రేణికి సంబంధించిన కాన్సెప్ట్ని యూజ్ చేద్దాం. ఏంటది అని అంటే డిఫరెన్స్లో ఒకవేళ సేమ్ ఉన్నాయి అనుకోండి, టైమింగ్స్ అనేవి అంక శ్రేణిలో ఉన్నట్టు, అప్పుడు ఇవి ఆటోమేటిక్గా హరాత్మక శ్రేణిలో ఉన్నట్టు, అవునా కాదా? మరి డిఫరెన్స్ ఎంత ఉంది? ఈ రెండింటి మీద డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్, టైం డిఫరెన్స్ గురించి మనం ఆల్రెడీ దాని గురించే మనం చెప్పుకుంటున్నాం. అదే కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాం. తప్పు చేయడానికి ఛాన్స్ ఉండకూడదు. ఇక్కడ 18 minutes ఎర్లీ, 22 minutes లేట్ అంటే ఏం చేయాలి? ఈ రెండింటిని కలిపితే కదా వచ్చేది టైం డిఫరెన్స్ అవుతుంది. అంటే ఎంత? 18, 22 40 minutes అవుతుంది ఈ రెండింటి మధ్య డిఫరెన్స్. మరి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఇది లేటే, ప్లస్ అంటే రెండు లేటే. మరి 22 minutes లేట్, 62 minutes లేట్ అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 40 minutes. ఎందుకు? నేను చెప్పాను ఆల్రెడీ, ఎర్లీ
ఎర్లీ కానీ లేట్ కానీ ఇస్తే ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ అవుతుంది. ఒకవేళ ఎర్లీ ఒకటి లేట్ ఒకటి ఇచ్చాడు అని అంటే ఖచ్చితంగా ఆ రెండింటి కలిపితే వచ్చేది ఆన్సర్ అవుతుంది. చెప్పాను ఆల్రెడీ నేను. అది ఇప్పుడు ఏమవుతుంది, 40 డిఫరెన్స్ ఏముంది అంటే ఏంటి, ఇవి అంక శ్రేణిలో ఉన్నాయి. ఇవి అంక శ్రేణిలో వస్తే మరి ఇవే శ్రేణిలో ఉంటాయి అంటే హరాత్మక శ్రేణిలో ఉంటాయి. అయితే మీరు క్వశ్చన్ అడగవచ్చు, మనకి ఇది ఇచ్చేటప్పుడు హరాత్మక మధ్యని ఇది ఫైండ్ చేయొచ్చు, మరి ఇది ఎలా ఫైండ్ చేస్తామంటే అదే ఫార్ములా. అలాగా మనకు కావాల్సింది ఏంటి, క్వశ్చన్ మార్క్. కాబట్టి మనం ఇది హరాత్మక మధ్యం అవుతుంది కాబట్టి 20 = 60 × 2 × 60 క్వశ్చన్ మార్క్ డివైడెడ్ బై 60 ప్లస్ క్వశ్చన్ మార్క్, అంతే కదా. 2ac/a+c అవునా కాదా, ఇది మనకి ఫార్ములా అవుతుంది డైరెక్ట్గా. అది ఫార్ములా అయినప్పుడు ఒకసారి చూడండి, దీంట్లో 0కి పోతుంది, 2కి పోతుంది, ఏం మిగిలింది, పైన 6 మిగిలింది. ఇక్కడ 60 ప్లస్ క్వశ్చన్ మార్క్ 6 × క్వశ్చన్ మార్క్ ఈక్వల్ ఏమవుతుంది, ఇది ఇటువైపు పంపించండి. ఇక్కడ 1 ఉంది కదా, ఇది ఇటువైపు పంపిస్తే ఏమవుతుంది, 60 ప్లస్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 6 × క్వశ్చన్ మార్క్ అవుతుంది, అంతనే కాదా. ఇప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ విలువను మనం ప్రత్యక్షిస్తే డైరెక్ట్గా మనకి ఈ వాల్యూ అనేది సాటిస్ఫై అవుతుంది. ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 6 ఎంతలు అవుతుంది అనేది మనం చూసుకోవాలి. 6 ఫర్ ఎగ్జాంపుల్ 6 10 60 అనుకుంటే ఇక్కడ 10 అయితే 70 అయిపోతుంది. ఇక్కడ 6 11 66 అనుకుంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఒకవేళ నేను 6 11 వేస్తే ఇక్కడ 11 వేస్తే 71 అయిపోతుంది. 6 12 72 అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 12 కలిపితే 72 సాటిస్ఫై అయింది కదా. కాబట్టి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 12 వేస్తే సరిపోతుంది. 12 6 72, 60 ప్లస్ 12 72. కాబట్టి ఏమవుతుంది, 12 అనేది సాటిస్ఫై అవుతుంది. అంటే ఆన్సర్ ఇక్కడ ఏమవుతుంది, 12 అవుతుంది. ఇప్పుడు 12 వేస్తే ఇది ఆప్షన్ నుంచి కూడా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే నేను ఆప్షన్ మెథడ్ ఏమని చెప్పాను, ఈ స్పీడ్ అనేది దీనికంటే తక్కువ ఉండాలి చెప్పాను. తక్కువ వాటిలో మనం ఒక్కొక్క దాన్ని ప్రతిక్షేపించుకోవడం డైరెక్ట్గా చెప్పొచ్చు. ఎలాగా, 2ac/a+c కాబట్టి 2 × 60 × 12/60 + 12 అలా వేసుకుని కూడా మనం చెప్పొచ్చు. ఈజీగా మనం ఇది సాల్వ్ చేయొచ్చు. లేదు దీన్ని క్యాలిక్యులేషన్ పరంగా సాల్వ్ చేయాలంటే ఇది మన క్యాన్సిలేషన్ చేయకుండా క్యాలిక్యులేషన్ పరంగా సాల్వ్ కూడా ఈజీగా చేయొచ్చు. క్యాలిక్యులేషన్ గురించి వరి లేదు, ఎలా చేసినా మనకు ఒకటే. ఇది హరాత్మక శ్రేణిలో ఉందని మనకు క్లియర్గా అర్థమైంది. ఎందుకు, ఇది అంక శ్రేణిలో ఉందని మనకు క్లియర్గా అర్థమైంది కాబట్టి ఇది హరాత్మక శ్రేణిలో మనం తీసుకుంటే మనకు ఆన్సర్ అనేది ఇది 12 అని వచ్చేసింది. ఓకే, ఒకవేళ లేదు ఆ కాన్సెప్ట్ మాకు గుర్తులేదు అని అంటే దీన్ని డైరెక్ట్గా మనం చేస్తున్నటువంటి మెథడ్లోనే చేస్తాం. స్పీడ్స్ ఏంటి, 60 20 అప్పుడు ఏమవుతుంది, టైమ్స్ ఇవి స్పీడ్స్ అయినప్పుడు టైమ్స్ ఆటోమేటిక్గా ఏమవుతాయి అని అంటే 3:1 కాబట్టి 1:3 అవుతున్నాయి టైమింగ్స్, అవునా కాదా. 1:3 టైమింగ్స్ అవుతాయి. దీనికి వచ్చే పక్కన పెడదాం, ఓకేనా. 1:3 అవుతాయి టైమింగ్స్. మరి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 2 ఉంది. కానీ మనకి ఒక విషయం తెలుసు ఏంటి, ఇవి టైమింగ్స్ అయినప్పుడు ఇవి కూడా టైమింగ్సే కదా. ఇవి టైమింగ్సే అయినప్పుడు టైమింగ్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 40 సేమ్ డిఫరెన్స్ ఉంది. అంటే ఏంటి, అంక శ్రేణిలో ఉన్నాయి. అంక శ్రేణిలో ఉన్నప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అంతే ఉంటుంది. అంటే ఇక్కడ డిఫరెన్స్ 2 ఉందంటే ఇక్కడ కూడా 2 ఉంటుంది. 1 3 5 అవుతుంది, అంతేనే కాదా. ఇవి కూడా అంక శ్రేణిలో ఇప్పుడు మనం వేసేసాం, అయిపోయింది. అది ఇప్పుడు ఏం చెయ్యాలి అని అంటే డిస్టెన్స్ సేమ్ కదా 3 దగ్గరలో కూడా. ఎందుకు, మనం ఆల్రెడీ నేర్చుకుంటున్న కాన్సెప్టే అది కాబట్టి డిస్టెన్స్ సేమ్. అంటే ఏమవుతుంది, 61 అవుతుంది ఇక్కడ డిస్టెన్స్, 23 60 అవుతుంది ఇక్కడ డిస్టెన్స్. మరి 5 ఎన్ని 5ల 60 అవుతుందంటే 5 12 60 అవుతుంది. కాబట్టి 12 అనేది ఆన్సర్ అవుతుంది డైరెక్ట్గా. ఎంతలా 12 అనేది ఆన్సర్ అనేది డైరెక్ట్గా అవుతుంది. ఎందుకు, 5 ఎంతలా 60 అవుతుందంటే 5 12 60 అవుతుంది. 12 అనేది ఆన్సర్ అవుతుంది. డైరెక్ట్గా చూడండి ఎంత సింపుల్గా ఈ లాజిక్ని యూజ్ చేసి మనం చేయొచ్చు. ఎప్పుడు ఇది అంక శ్రేణిలో ఒకవేళ టైమింగ్స్ ఉంటే ఇవి హారాత్మక శ్రేణిలో ఉంటాయి, లేదా ఇవి అంక శ్రేణిలో ఉంటే ఇవి హారాత్మక శ్రేణిలో ఉంటాయి. ఆ కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం ఈజీగా క్వశ్చన్స్ని సాల్వ్ చేయొచ్చు. లేదా కాన్సెప్ట్ మన మైండ్లో కంప్లీట్లీ లేదంటే నేను ఇంతకుముందు చెప్పినటువంటి కాన్సెప్ట్ని యూజ్ చేసి కూడా మనం చేయొచ్చు. ఇది టైమ్ అండ్ డిస్టెన్స్లో టైం డిఫరెన్స్లో ఉన్నటువంటి కొంచెం టఫ్ ప్రాబ్లమ్స్ ఇవి. అయితే ఈ కాన్సెప్ట్ ఏదైతే ఈ అంక శ్రేణి కాన్సెప్ట్ ఉందో ఈ కాన్సెప్ట్ మాత్రం మనం బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్లోను ఎస్కలేటర్స్ కాన్సెప్ట్లోను యూజ్ చేయొచ్చు. ఎలాగో చూడండి. బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్కి వచ్చేసరికి చూడండి, ఇది వేరేగా దీని టాపిక్ గురించి మనం నేర్చుకోవచ్చు. ఈ టాపిక్లో నేను ఇక్కడ అదే మెథడ్ నేను యూజ్ చేస్తాను. ప్రస్తుతానికి మనకి ఇక్కడ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్లోకి వచ్చేసరికి చూడండి, అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ ఈ ఫార్ములాస్ చాలామంది కంటెస్ట్ పెడుతూ ఉంటారు. ఫార్ములాలు కాదు, నేను సింపుల్గా చెప్తాను చూడండి దీన్ని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బోట్ అనేది
బోట్ యొక్క స్పీడ్ అనేది b అనుకుందాం. అంటే ఏంటి, నిశ్చల స్థితిలో బోట్ యొక్క స్పీడు b అనుకుందాం. ఒకవేళ ఈ బోటు వాటర్ వైపు వాటర్ ఎలా వెళ్తుందో అదే దిశలో ప్రయాణం చేసినట్టయితే దాని యొక్క వేగం, దాన్ని ఏమన్నాం, డౌన్ స్ట్రీమ్ అంటాం. దాని యొక్క వేగం ఏమంటే b+s అనుకుందాం. ఎందుకు, ఇది ఎటువైపు అయితే, ఇది డౌన్ స్ట్రీమ్ అంటే మీనింగ్ ఏంటి, వాటర్ వెళ్తున్నటువంటి దిశలోనే ప్రయాణం చేస్తే వాటర్ యొక్క స్పీడ్ అనేది దీనికి హెల్ప్ అవుతుంది కాబట్టి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ స్పీడ్గా వెళ్తుంది. ఎందుకు, దాన్ని పుష్ చేస్తూ వెళ్తుంది కాబట్టి ఆటోమేటిక్గా ఈ స్పీడ్ కలిసి వెళ్తాయి కాబట్టి b+s అవుతుంది. ఓకేనా. మరి ఒకవేళ ఇది అప్ స్ట్రీమ్ అంటే మీనింగ్ ఏంటి, వాటరు ఇటువైపు వస్తుంటే బోట్ అనేది దానికి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తూ ఉంటే ఏం చేయాలి అని అంటే ఈ వెళ్తున్నటువంటి ఫోర్స్ని అడ్డుకొని ఇంకొంచెం ఎక్స్ట్రా స్పీడ్ని యూజ్ చేయాలి. ఎందుకంటే ఈ స్పీడ్ అనేది దీనికంటే ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి కొట్టుకుపోతుంది, ఆ ప్రవాహంలో కొట్టుకుపోతుంది బోటు. ఒకవేళ ఈ స్పీడ్ కంటే ఎక్కువ ఉంటేనే ఈ స్పీడ్ అనేది తట్టుకొని వెళ్ళగలుగుతుంది. అంటే ఏంటి ఉండాలి, దీనికంటే ఎక్కువ స్పీడ్ ఉండాలి, అవునా కాదా. మరి దీనికంటే ఎక్కువ స్పీడ్ ఉండాలంటే అప్పుడు ఏమవ్వాలి, b-s అనేది దీని యొక్క స్పీడ్ అవ్వాలి. అంటే మీనింగ్ ఏంటి, స్ట్రీమ్ ఇది స్ట్రీమ్ అంటే వాటర్ యొక్క స్పీడ్ కంటే బోట్ యొక్క స్పీడ్ అనేది ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉంటే b-s అంటే ఏంటి, ఎంత డిఫరెన్స్ అయితే ఈ రెండింటి మీద స్పీడ్ డిఫరెన్స్ ఉందో ఆ డిఫరెన్సే దీన్ని పైకి వెళ్ళడానికి ట్రై చేసే ఎనర్జీ. ఓకేనా. ఇదేంటిది, b+s అనేది ఒక స్పీడు, b అనేది ఒక స్పీడు, నెక్స్ట్ b-s అనేది ఒక స్పీడు. ఇవి 3 స్పీడ్స్, అవునా కాదా. ఏంటి స్పీడ్స్, వాటర్ అనేది వాటర్ వెళ్తున్నటువంటి దిశలో బోట్ యొక్క ప్రవాహం అనేది ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా ఇదేమవుతుంది అని అంటే బోట్ యొక్క స్పీడు ఇన్ వాటర్. ఓకేనా, వాటర్ యొక్క ప్రవాహంలో. అలా కాకుండా బోట్ యొక్క స్పీడు స్టిల్ వాటర్ అంటే మీనింగ్ ఏంటంటే వాటర్ ప్రవాహం లేకుండా వాటర్ అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఈ బోట్ యొక్క స్పీడ్ అంటే దీనికి ఎటువంటి ఎనర్జీ అవసరం ఉండదు, తన ఎనర్జీతోనే తను ఇండిపెండెంట్గా వెళ్తుంది. మరి ఇదేంటి అని అంటే బోట్ అనేది వాటర్ యొక్క స్పీడ్ని దాటుకొని మరి దానికి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళడం అనేది b-s అవుతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న అబ్జర్వేషన్ చేయండి, ఇదే నేను చెప్తున్నటువంటి లాజిక్ కూడా. ఏంటది అని అంటే ఇవి ఏ శ్రేణిలో ఉన్నాయి ఒకసారి చూడండి. ఇవి స్పీడ్స్ ఇవి కదా, ఈ స్పీడ్స్ అనేవి ఏ శ్రేణిలో ఉన్నాయి, అంక శ్రేణిలో ఉన్నాయి, అవునా కదా. ఎలాగా, ఈ రెండింటి మీద డిఫరెన్స్ ఎంత ఉంది చెప్పండి, బీకి b+sకి డిఫరెన్స్ ఎస్ఏ కదా, అవునా కదా. మరి ఈ రెండింటి మీద డిఫరెన్స్ ఎంత, ఎస్ఏ కదా. ఇక్కడ తక్కువ ఉంది, ఇక్కడ ఎక్కువ ఉంది, అంతే డిఫరెన్స్. ఇక్కడ ఏముంది, బి కంటే ఎస్ అనేది ఎస్ తక్కువ ఉంది, అవునా కాదా. అంటే b-s అనేది బి కంటే ఎంత తక్కువ ఉంది, ఎస్ తక్కువ ఉంది. నెక్స్ట్ ఇది బి, ఇది b+s అంటే ఏంటి, డిఫరెన్స్ అనేది ఎస్ సేమ్ డిఫరెన్స్ ఉంది. అంటే ఏంటి, ఇవి అంక శ్రేణిలో ఉన్నాయి స్పీడ్స్. మరి టైమ్స్ ఏముంటాయి, హరాత్మక శ్రేణిలో ఉంటాయి, అవునా కాదా. మరి ఈ డిఫరెన్సెస్ అనేవి సేమ్ ఉన్నప్పుడు టైమ్స్ ఆటోమేటిక్ హరాత్మక శ్రేణిలో ఉంటాయి. అయితే ఇప్పుడు మన క్వశ్చన్ ఎలా ఇస్తాడు దీని మీద అంటే బోట్స్ అండ్ స్ట్రీమ్స్లో ఉన్నటువంటి చాలా ప్రాబ్లమ్స్ ఇవే, అసలు ఇలాగే ఉంటాయి. మనకి ఈ కాన్సెప్ట్ మనకు తెలిసిపోతే చాలా ఈజీగా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను డైరెక్ట్గా ప్రాబ్లం రాసేస్తున్నాను. ఒక పడవ అనేది ప్రవాహ దిశలో ఒకవేళ ప్రయాణం చేస్తే ఆ పడవ 1 అవర్లో ప్రయాణం చేయగలదు, 1 అవర్ పాటు ప్రయాణం చేయగలదు ఒక డిస్టెన్స్ని, కొంత డిస్టెన్స్ని. అదే డిస్టెన్స్ని ప్రవాహానికి వ్యతిరేక దిశలో రిటర్న్ వచ్చేటప్పుడు, ప్రవాహానికి వ్యతిరేక దిశలో ప్రయాణం చేసేటప్పుడు 3 అవర్స్ పాటు ప్రయాణం చేస్తుంది, 3 అవర్స్ పాటు ప్రయాణం చేస్తుంది. అయితే ఆ పడవ నిశ్చల స్థితిలో ఉండేటప్పుడు ఎంత టైం పాటు ప్రయాణం చేస్తుంది అని క్వశ్చన్ మనకి ఇచ్చాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నిశ్చల స్థితిలో ఉండేటప్పుడు ఎంత టైం పాటు ఆ పడవ ప్రయాణం చేస్తుంది అని క్వశ్చన్ ఇస్తే ఇప్పుడు మనం సింపుల్గా చేయొచ్చా లేదా ఎలాగా. ఇక్కడ చూడండి, b+s, b-s, b ఇవేంటివి అంక శ్రేణిలో ఉన్నాయి. మరి ఇవి హరాత్మక శ్రేణిలో ఉంటాయా లేదా టైమింగ్స్, స్పీడ్స్ అనేవి అంక శ్రేణిలో ఉంటే టైమింగ్స్ అనేవి హరాత్మక శ్రేణిలో ఉంటాయి. హరాత్మక శ్రేణి అంటే ఏంటి, 2 × 1 × 3/1 + 3 ఎంత అవుతుంది, 4 అవుతుంది, అవునా కాదా. 2 × చూడండి ఏ సి, ఇది కదా ఈ మధ్యలో ఉన్నది బి అనుకుంటే 2 × a × c/a + c ఎంత అవుతుంది, 4 అవుతుంది. 2 అంతలా 2 రెళ్ళు అవుతుంది. 3/2 అంటే 1.5 అవుతుంది, 1.5 అవర్స్ అంటే 1.5 అవర్స్. సింపుల్గా చెప్పాలంటే 1.5 అవర్స్ టైం పడుతుంది. ఇక్కడ పట్టేది ఎంత, 1.5 అవర్స్ టైం పడుతుంది, 1.5 అవర్స్. చూడండి ఎంత సింపుల్గా మనం క్వశ్చన్ సాల్వ్ చేయగలిగాము. ఒకవేళ స్పీడ్స్ ఇచ్చారనుకోండి, ఈ స్పీడ్ ఇచ్చారనుకోండి,
ఈ స్పీడ్ ఇచ్చారనుకోండి, మధ్యలో స్పీడ్ చెప్పొచ్చు. ఎందుకు? ఇవి అంక శ్రేణిలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పడవ ప్రవాహ దిశలో 20 km/h వేగంతోను, ప్రవాహానికి వ్యతిరేక దిశలో 30 km/h వేగంతో కానీ ప్రయాణం చేస్తే ఆ పడవ ప్రవాహ నిశ్చల స్థితిలో ఉన్నటువంటి నీటిలో ఎంత వేగంతో ప్రయాణం చేస్తుందంటే 25 km/hతో అని చెప్పొచ్చు మనం. ఎందుకు చెప్పొచ్చు అని అంటే, ఇవి ఏ శ్రేణిలో ఉంటాయి? ఎప్పుడూ కూడా పడవ యొక్క డౌన్ స్ట్రీము, అప్ స్ట్రీము మరియు స్టిల్ వాటర్ ఎప్పుడు కూడా ఇవి అంక శ్రేణిలో ఉంటాయి. ఇది యూనివర్సల్, ఓకేనా? ఇవి ఎప్పుడు కూడా అంక శ్రేణిలో ఉంటాయి. ఇవి అంక శ్రేణిలో ఉంటాయి అంటే ఇది ఈ రెండింటి మధ్యలో ఉండేదే ఏమవుతుంది అంటే బోట్ యొక్క వేగం, స్టిల్ వాటర్, ఓకేనా? ఇప్పుడు ఆటోమేటిక్గా ఇది 20, ఇది 30 అయినప్పుడు మధ్యలో ఎంత ఉంటుంది? 20కి 30కి మధ్యలో ఎంత ఉంది? 25 ఉంటుంది. కాబట్టి ఇలా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. బోట్స్ అండ్ స్ట్రీమ్స్లో ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఇలాగే చేయొచ్చు. మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ 80% వరకు కూడాను మనం ఈ అంకశ్రేణి కాన్సెప్ట్ని యూజ్ చేసి చేయొచ్చు. అయితే ఈ అంకశ్రేణి కాన్సెప్ట్ ఇంకొక దగ్గర యూజ్ అవుతుంది. ఎక్కడది అని అంటే ఇదే చాప్టర్లో చెప్తున్నాను నేను. వేరే చాప్టర్లో చాలా దగ్గర యూజ్ అవుతాయి. ఇదే చాప్టర్లో ఇంకెక్కడ యూజ్ అవుతుందంటే ఎస్కలేటర్ కాన్సెప్ట్లో యూజ్ అవుతుంది. అసలు ఎస్కలేటర్ ఏంటి, ఆ కాన్సెప్ట్ ఏంటి చూద్దాం. ఎస్కలేటర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనం రైల్వే స్టేషన్కి వెళ్ళేటప్పుడు ఎలివేటర్స్, ఎస్కలేటర్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. అవి ఏంటంటే రైల్వే స్టేషన్లో కానీ లేదంటే షాపింగ్ మాల్స్లో కానీ ఎస్కలేటర్స్ అనేవి మనం వెళ్తూ ఉంటాం. వాటిలో ఏమవుతుందంటే ఒక వ్యక్తి ఈ ఎస్కలేటర్లో ప్రయాణం చేస్తున్నాడు అంటే ఎస్కలేటర్ పైకి వెళ్తూ ఉంటుంది. పైకి వెళ్ళేటప్పుడు ఆ వ్యక్తి ఈ స్టెప్స్ మీద నుంచి నడుచుకుంటూ ఒకవేళ వెళ్తే ఆ వ్యక్తి యొక్క స్పీడ్ అనేది ఎస్కలేటర్ స్పీడ్కి హెల్ప్ అయ్యి అతను కొంచెం వేగంగా వెళ్తాడు. అవునా కాదా? అంటే అతని యొక్క స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది కదా. అంటే ఏంటి? ఒకవేళ ఎస్కలేటర్ స్పీడ్ ఈ అనుకుంటే మనిషి యొక్క స్పీడు ఎం అనుకుంటా, మ్యాన్ కాబట్టి ఎం అనుకుంటే E+m అవుతుంది. ఎప్పుడు ఎస్కలేటర్ వెళ్తున్నటువంటి దిశలో ఈ వ్యక్తి ఒకవేళ ప్రయాణం చేస్తే, అవునా కాదా? ఇది E+m అవుతుంది. ఇక్కడ రాస్తాను, E+m అవుతుంది. ఒకవేళ ఇదే వ్యక్తి ఎస్కలేటర్ ఆపేశారు, ఎస్కలేటర్ అసలు పని చేయట్లేదు, ఈ మెట్ల మీద నుంచి ఎస్కలేటర్ ఆఫ్ చేసి ఉంటాయి కదా కొన్నిసార్లు షాపింగ్ మాల్లో కానీ లేకపోతే రైల్వే స్టేషన్లో కానీ. అప్పుడు ఏంటి? ఈ వ్యక్తి ఇలా స్టెప్స్ మీద నుంచి నడుచుకుంటూ వెళ్తాడు. అప్పుడు అతని యొక్క వేగం, అతను ఏ వేగంతో వెళ్తాడో అదే అతని యొక్క వేగం అవుతుంది. ఎందుకు? దాని మీద అతని మీద ఎటువంటి ప్రభావం అనేది ఉండదు కాబట్టి అతను ఏ వేగంతో, అతని వేగం ఏ రకంగా ఉంటే ఆ వేగంతో వెళ్తాడు. అదే ఈ వ్యక్తి ఎస్కలేటర్ అనేది రివర్స్లో డౌన్లో వస్తుంది. ఇలా వస్తున్నప్పుడు, కిందకు వస్తున్నప్పుడు ఎస్కలేటర్ మీద నుంచి యాక్చువల్గా ఎవరైనా సరే పైకి వెళ్తున్నట్టు ఎస్కలేటర్ ఎక్కితే పైకి వెళ్తారు, కిందకి వస్తున్నటువంటి దానికి వస్తే కిందకు వస్తారు యాక్చువల్గా. కానీ ఇతను ఏం చేశాడంటే కింద నుంచి పైకి వెళ్ళడానికి ట్రై చేశాడు. అదేంటది? కిందకు వస్తున్నటువంటి ఎస్కలేటర్. యాక్చువల్ కిందకు వస్తున్నటువంటి ఎస్కలేటర్లో ఇతను పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడంటే మీనింగ్ ఏంటి? అతను పైకి చేరడం కష్టం. కానీ అతని వేగం కానీ ఎస్కలేటర్ వేగం కంటే ఎక్కువ ఉంటే పైకి వెళ్ళిపోతాడు. కాబట్టి ఎస్కలేటర్ వేగం కంటే అతని వేగం ఎక్కువ ఉండాలంటే, మ్యాన్ కదా అనుకున్నాం మనం, ఎం. అప్పుడు ఏంటి అవ్వాలి? ఎం అనేది అంటే ఆ మనిషి యొక్క వేగం అనేది ఎస్కలేటర్ వేగం కంటే ఎక్కువ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? M-E అవుతుంది. ఎవరి వేగము? మనిషి యొక్క వేగం. ఎప్పుడు ఎస్కలేటర్ రివర్స్లో వస్తున్నప్పుడు, అతను దానికి ఆపోజిట్గా వెళ్తున్నప్పుడు. ఇవి ఎలా ఉన్నాయి మరి? ఇప్పుడు అంకశ్రేణిలో ఉన్నాయి, అవునా కదా? మరి అంకశ్రేణిలో ఉన్నప్పుడు ఎస్కలేటరు, మనిషి మరియు ఎస్కలేటరు అప్లో వెళ్తున్నప్పుడు సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు మనిషి, మరి ఎస్కలేటర్ డౌన్లో వస్తున్నప్పుడు ఇతను అప్ డైరెక్షన్లో వెళ్తే ఇది వేగాలు అనేవి అంకశ్రేణిలో ఉంటే మరి టైమింగ్స్ ఎలా ఉంటాయి? హరాత్మక శ్రేణిలో ఉంటాయి, అవునా కాదా? ఈ కాన్సెప్ట్లో కూడా మనం అప్లై చేయొచ్చు. ఎస్కలేటర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే వదిలేస్తూ ఉంటారు, అంటే తెలీదు, కాన్సెప్ట్ తెలియక వదిలేస్తుంటారు. దీంట్లో ఇంత ఈజీ లాజిక్ ఉంది. ఇలాంటి లాజిక్ని యూజ్ చేసి మనం ఎస్కలేటర్ ప్రాబ్లమ్స్ కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. దాని మీద ప్రాబ్లమ్స్ మళ్ళీ చేద్దాం. బోట్స్ అండ్ స్ట్రీమ్స్, ఎస్కలేటర్స్ ఒకే దగ్గర మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఇది ఏంటిది? ఏపీహెచ్పికి సంబంధించినటువంటి కాన్సెప్ట్.